చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మాండమైన ఎలక్షన్ జరుగుతుంది. మా అన్నదమ్ముల మధ్యన చిన్న సరదా పోటీ ఇది. ఎవరు గెలిచినా మా వాడిని, కానీ మంచి వాడిని ఎన్నుకుంటారు. అందరూ సేవ చేసేవాడిని ఎన్నుకుంటారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఫ్రంట్ రౌండ్లు చూడకుండా నిజాయితీగా పనిచేసేవాడిని ఎన్నుకుంటున్నారు మా వాళ్ళు. మంచి శుభసూచకం. ఈసారి మేము మంచి కమిటీతో ఉత్సాహంగా పనిచేయాలనుకుంటున్నాం. ఎవరు గెలిచినా గెలిచేవాళ్ళు ఎవరైనా తెలుసు, గెలిచే వాళ్ళకి అభినందనలు, ఓడిపోయిన వాళ్ళకి నెక్స్ట్ టైం బెస్ట్ ఆఫ్ ది లక్. థ్యాంక్ యూ. చాలా ఎక్స్ట్రానరీగా పోలవుతుంది ఈసారి. దాదాపు ఎప్పుడు పోలేని విధంగా పోలవుతుంది ఈసారి ఎలక్షన్. ఈసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఎలక్షన్. నిజాయితీగా పోరాడుతున్నారు అందరూ. మంచి ఎలక్షన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలియలా, ఎందుకంటే నాకు తెలిసి ఛాంబర్లో నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు పైన చేశాను. మా నాన్నగారు 10 ఏళ్ళు చేశారు. బట్ దీంట్లో ఏదో ఉంటుందనేది నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏముందో, ఎందుకు కొట్టుకుంటున్నారో, ఎందుకు ఇంత భయంకరంగా చేస్తున్నారో నాకు తెలియలేదు. ఇది కొంచెం నిజంగా అయితే సిగ్గుపడాలి మనం. ఎందుకంటే ఛాంబర్ అనేది ఉన్నది కేవలం నిర్మాతలకు కానీ, అన్ని సెక్టర్లకి, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, స్టూడియో ఓనర్స్ అందరికీ మంచి చేయటానికి ఉంది. అంతే తప్ప ఇక్కడ ఏదో డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నట్లేదు. ఎలక్షన్ క్యాంపెయిన్ చూస్తుంటే మాత్రం కొంచెం సిగ్గేస్తుంది, భయం వేస్తుంది. నిజంగా ఏమన్నా ఉందా, ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉందా అని అంత భయం వేస్తుంది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని మాత్రం ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకే 3 ఏం చెప్తాను అంటే ఏం లేదు. అట్లే ఒక్కొక్క కంపెనీ కింద ఛాంబర్లో ఎట్లుంటుందంటే కంపెనీకి ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్కి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ మెంబర్కే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రొడక్షన్ హౌస్కి ఉన్నప్పుడు పేర్లు మారుస్తూ ఉంటాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ కోసం మార్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే పార్ట్నర్షిప్లో మార్చిన వాళ్ళు ఉంటారు. అట్లా మార్చినప్పుడు ఒక్కొక్కడికి 4-5, కొంతమందికి 20-30 ఓట్లు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ ఛాంబర్కి నాయకుడు అనే వాడిని ఎన్నుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. జెన్యున్గా నేను కూడా ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు అంత ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. సర్లే ఎవరు మనకి చెప్తే ఓకే మనం వెళ్దాం, ఓటేసేద్దాం కదా, వాళ్ళు కదా కూర్చుంటారు పని చేస్తారని చేసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు టైం ఎంత అయింది? 11:42 అయింది. ఇంకా 3 o'clock వరకు ఓటింగ్ ఉందంట. ఫర్దర్గా ఓట్ చేయబోయే ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, 1కి 10 సార్లు ఆలోచించండి. ఇంతకుముందు వీళ్ళకి ఓటు వేసాం కదా, లేకపోతే వీళ్ళు మనకి ఫోన్ చేసి అడిగారు కదా అని దయచేసి ఎవరికి ఓటు వేయొద్దు. ఆలోచించండి. ఈరోజు మన ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఎస్పెషల్లీ చిన్న ప్రొడ్యూసర్స్కి చాలా అవసరాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ టోటల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను ఒక సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ని. నేను సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెన్సార్లోనే చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ప్రొడ్యూసర్స్ చాలా సఫర్ అవుతున్నారు, ఈవెన్ సెన్సార్కి సంబంధించి కూడా. మొన్న రిలీజ్ అయిన హిడింబా మూవీ కూడా నా దగ్గరికి రివైజింగ్కి వస్తే, అది యాక్చువల్గా మూవీని రిజెక్ట్ చేస్తే మేము సెన్సార్ చేసాము ఆర్సీలో. సో మన ప్రొడ్యూసర్స్ని కానీ మన ఇండస్ట్రీని కానీ సెన్సార్ విషయంలో కూడా చాలా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంది. సో ఇలాగ ఎన్నో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. అవి బేసికల్గా బేసిక్ థింగ్స్ కూడా అడ్రస్ చేయడం లేదు. సో ఇవన్నీ అడ్రస్ చేయాలి, సెన్సిబుల్గా ఆలోచించాలి. అంటే ఉన్న ఎమోషనల్గా ఒక సెంటిమెంటల్గా మాట్లాడేసి మనం చిన్న ప్రొడ్యూసర్లని మనకి ఒక అండ ఉండాలి, మీరు మాట్లాడాలంటే ఒక మనిషి ఉండాలి, మీకు వాళ్ళు కనబడతారా వీళ్ళు కనబడతారా అట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయకుండా, లేకపోతే అలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దయచేసి మీరు లొంగకుండా. ఇప్పుడు మనం చిన్న ప్రొడ్యూసర్స్ అంటున్నాం కరెక్టే, చాలామంది మూవీస్ గురించి ఒక అవగాహన లేకుండా కూడా వచ్చేసి ఈరోజు సినిమాలు తీస్తున్నారు. దానివల్ల మనం నష్టపోతున్నాం. సో కొత్తగా ఒక ప్రొడ్యూసర్ సినిమా చేయాలని వచ్చినప్పుడు కూడా ఛాంబర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక కమిటీని పెట్టి, ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి ఆ కమిటీని కన్సల్ట్ చేసి, ఏమండి నేను ఒక కొత్త ప్రొడ్యూసర్ని, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, నేను ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు అతనిని సరైన ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఆ మూవీ తీసే విధంగా గైడ్ చేయాలి. ఇలాగ ఒక కమిటీ రావాలి, ఇలాగ ఎన్నో అనుకున్నామండి. ఇవన్నీ కూడా నేను ఇన్ఫ్యాక్ట్ దిల్ రాజు గారు వీళ్ళందరితో కూడా డిస్కస్ చేశా. అంటే నేను ఒక ప్యానెల్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని కాదండి. ఇంతకుముందు కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు దిల్ రాజు గారు వీళ్ళంతా కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చి, కోవిడ్ అప్పుడు అవ్వచ్చు, లేకపోతే మీటూ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే హై బడ్జెట్స్ అయిపోతున్నాయి మూవీస్ కన్నా, ఇలాంటి ఇష్యూస్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా కొన్ని మీటింగ్స్ పెట్టి నేను మా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని చాలాసార్లు కలవడం జరిగింది. నాకు 110% ఒక ప్యానెల్కి ఫుల్ ఫ్లెజ్డ్గా పవర్ ఇస్తే
డెఫినెట్గా ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉంటుందండి. ఎప్పుడు కూడా 2 ప్యానెల్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్లో ప్యానెల్స్ అన్నది రావడమే ఒక దురదృష్టకరము. మనదున్నది ఒక చిన్న ఇండస్ట్రీ, ఇందులో నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా చాలా తక్కువ మంది, జస్ట్ థౌజండ్స్లో ఓట్స్ ఉండే మనము కూడా ఒక మంచిగా మాట్లాడుకొని ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఓకే మనకున్న కష్టాలు ఇవి నష్టాలు ఇవి వీటన్నిటికీ వచ్చి మనము రిప్రజెంటేటివ్గా అన్ని సెక్టార్స్ నుంచి ఈ మనుషుల్ని అంటే హూ కెన్ యాక్టివ్లీ వర్క్, సెల్ఫిష్నెస్ లేకుండా యాక్టివ్గా వర్క్ చేసే మెంబర్స్ని పిక్ చేసి ఒక కమిటీస్ ఒక బాడీని ఫామ్ చేస్తే బాగుండేది. బట్ అది ఈవెన్ మా ఎలక్షన్లో కూడా జరగలేదండి. సో ఇప్పుడు ఇలా ఈరోజు ఛాంబర్లో కూడా అది జరగడం లేదు, ఆర్ మొన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్లో ఎప్పుడు కూడా జరగడం లేదు. ఫ్యూచర్లో అలాంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇప్పుడు మీరు వేసే ఓటు చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడికి అంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడగలిగే ఒక యాక్సెస్ ఉండి ఒక స్ట్రేచర్ ఉంటే కనుక, ఆల్సో ఆయనకి సపోర్ట్ చేసే ఒక కమిటీ ఉంటే డెఫినెట్గా మంచి చేసే అవకాశం ఉంటుందండి. ఒక స్టెప్ టువర్డ్స్ డెవలప్మెంట్ వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి, నేను ఓటింగ్కి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నాకైతే పెద్ద మార్పులు ఏమీ కనబడలేదు. సో నేను ఒక ప్యానెల్ని బిలీవ్ చేసి ఈ ప్యానెల్కి ఫుల్ ఫ్లెజ్డ్గా ఓట్ చేస్తే మంచి జరుగుద్ది అని నమ్మి నేను ఒక ప్యానెల్ని సపోర్ట్ చేశాను. ఇప్పుడు నేను అది చెప్పడం కరెక్ట్ అవుతుందో కాదో తెలియదు, బట్ నా మాటల్లోనే మీకు అర్థమై ఉండొచ్చు. సో దయచేసి నేను కోరుకునేది అందరినీ ఒకటే, కరెక్ట్గా ఆలోచించండి 1కి 10 సార్లు. మన ఇష్యూస్ ఏమున్నా కూడా వీళ్ళు మనకు అందుబాటులో ఉంటారా లేదా అని దయచేసి ఆలోచించకండి. ఇది మన రైట్ అండి. ఎవరినైతే మనం నాయకుడిగా ఎన్నుకుంటామో అతను మనకు అందుబాటులో రావాలి, ఉండాలి. అలా లేని పక్షంలో నేను మాట్లాడుతున్నాను అందరి తరఫున, నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను. నా దగ్గరికి వచ్చి అడిగితే నేను వెళ్ళి నిలదీసి అడుగుతానండి, ఏమంటే మేము మీకు ఓటేస్తాం, మీరు ఎందుకు మాకు నిలబడరు. బట్ మనం తీసుకెళ్లే ప్రాబ్లమ్స్ కూడా, ఇష్యూస్ కూడా దానికి ఒక వాల్యూ ఉండాలండి. ప్రతి ఇష్యూని తీసుకెళ్ళి మాకు రిప్లై కాలేదు, రిప్లై చేయలేదని ఉండద్దు. సో మనము సెన్సిబుల్గా ఉందాము, మనము ఎడ్యుకేటెడ్గా ఉందాము, మనము కరెక్ట్గా మనకి ఏం కావాలని నిర్ణయించుకొని మనకు కావాల్సిందే వెళ్ళి అడిగినప్పుడు మనం ఓటు వేసిన ప్రతి ఒక్కరు మనకి ఆన్సరబుల్ అండి. ఇది మన రెగ్యులర్ ఎలక్షన్స్ అవ్వచ్చు, సినిమా ఎలక్షన్స్ అవ్వచ్చు, ఏదన్నా అది మన రైట్. సో మనం వెళ్ళి అడుగుదాం, అడిగి మనకు కావాల్సిన పనులు చేయించుకుందాం. బట్ ప్రాపర్గా ఫస్ట్ అడ్రస్ చేయడానికి ఒక సెన్సిబిలిటీస్ ఉన్న కమిటీ రావాలి. సో నేనైతే ఓపెన్గానే నిన్నను మాట్లాడిన, ఆల్రెడీ అది మీడియాలో కూడా వచ్చేసి ఉండొచ్చు, నేను దిల్ రాజు గారి ప్యానెల్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాను, చేస్తున్నాను కూడా. సో అంటే ఇంతకు ముందు చాలాసార్లు అదర్ ప్యానెల్స్ని వాళ్ళని గెలిపించాము, ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు కదా, ఫర్ ఎ చేంజ్ లెటర్స్ చేసి ఇది జస్ట్ ఒక 2 years పోస్టింగ్. సో దయచేసి నేనంటే ఇది బయట ప్రజలకి, ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఏమాత్రం అవసరం లేని ఒక ఇష్యూ అండి. కేవలం మా ఫిల్మ్ మిగిలిన మళ్ళీ కింద కమెంట్లు పెట్టకండి, ఏమమ్మా మీ ఎలక్షన్లు మాకేంటని దయచేసి కమెంట్లు పెట్టద్దు. ఇది మా ఇండస్ట్రీ వాళ్ళ గురించే నేను చెప్తున్నాను, కేవలం అండర్లైన్ చేస్తున్నానండి మా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ గురించే. సో నేనైతే దిల్ రాజు గారి ప్యానెల్ని సపోర్ట్ చేశా. ఫర్దర్గా ఓట్ చేయడానికంటే 3:30 గంటల వరకు మనకు టైం ఉంది ఆలోచించుకోవడానికి ఓటింగ్. దయచేసి ఆలోచించండి. ఆల్రెడీ మనం ఓట్ చేసాం కదా, లేకపోతే ఈరోజు వాళ్ళు మనతో మంచిగా మాట్లాడారు కదా, అరే మనం చిన్న ప్రొడ్యూసర్లమి, మనకి న్యాయం అది వద్దండి. మనకి న్యాయం జరగాలి, జరిపించుకోవాలి. మనకి న్యాయం జరుగుతుందని చెప్పిన వాళ్ళకి ఓటు వేసే కంటే మనకి మంచి ఎవరు చేయగలరు, ఎవరికి ఆ స్టేటస్ ఉంది అని ఓటు వేసి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ ముందు నిలబడి మనకు కావాల్సిన పనులు అయితే మనం చేయించుకోవచ్చు. అందుకు నేను కూడా 100% మీ అందరి సైడ్ నిలబడతానని ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కలిసికట్టుగా యునానిమస్ చేయడానికి ప్రయత్నిస్తాం. మనకి 2 సంవత్సరాలు ప్రశాంతంగా జరగాలి. అది మా ప్రెసిడెంట్ చెప్పాలి. అది ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ అయింది. జనరల్ బాడీలో రెజల్యూషన్ పాస్ అయింది. దాని గురించి మా ప్రెసిడెంట్ చెప్తే బాగుంటుంది. నేను ఆర్గనైజేషన్లో పనిచేశాను. నవ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ టు వర్క్ విత్. అండ్ ఇప్పుడు ఈ ఫిలిం ఛాంబర్లో ఐఎమ్ స్టిల్ ఎల్బోడ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ కమింగ్ అండ్ ఓటింగ్. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు దీంట్లో, పనిచేసే వాళ్ళు ఉన్నారు, బాధ్యత గల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఐ విల్ ఆల్వేస్ దీనికి ఓటింగ్కి ఎప్పుడు నా బాధ్యతగా నేను వచ్చి ఓటేసి పెడతాను. ఎటువంటి సమస్య వచ్చినా నా గళాన్ని ఎప్పుడైనా కూడా నేను తెలంగాణ ఫీలింగ్తో కూడా ఓటింగ్ జరుగుతున్నట్టు నేను ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ ఆల్. సినిమా వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అందరినీ కలిస్తేనే ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్
వేడి చూస్తుంటే పొలిటికల్ హీట్ని తలపించేలా ఉంది. సో ఇక్కడ ఏంటంటే అందరూ కావాల్సిన వాళ్ళే, అందరి తపన కూడా ఇక్కడ ఉన్నటువంటి కంటెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ తపన కూడా ఒక చిన్న నిర్మాతకో లేకపోతే ఒక స్ట్రగ్లింగ్లో ఉన్న నిర్మాతకు హెల్ప్ చేయాలని, అతనుకున్న ఏదైనా క్రైసిస్ ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడానికి నేను ముందుంటానని ధైర్యంగా చెప్పడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే ఇక్కడ మా విషయానికి వస్తే ప్రతి మెంబర్ కూడా పర్సనల్గా మా అందరికీ తెలిసిన వాళ్ళే. ఇలాంటప్పుడు మరింత కష్టం అవుతుంది. వీళ్ళని చూస్ చేసుకోవాలి, వాళ్ళని చేసుకోవాలంటే అది నిజంగా కష్టమైన విషయం. అక్కడ మీరు 35-40 మందిని పెట్టి 20 మందిని చూస్ చేయమంటే మనకంతా కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు అది ఒక ఇష్యూ అవుతుంది. అయితే ఏదైనా కానీ దీని వెనుక ఉన్న ఇంటెన్షను చాలా మంచిది. ఇందులో ఎవరైతే ఒక సామాన్యుడి పట్ల ఉండి సామాన్యుడికి హెల్ప్ చేయడానికి ఒక కొత్త నిర్మాతకో చిన్న నిర్మాతకో ఓ స్ట్రగ్లింగ్ నిర్మాతకో ప్రతి క్రాఫ్ట్లోనూ 24 క్రాఫ్ట్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థియేటర్ రెంట్స్లో, థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అన్నింటిలో ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఓ సినిమా రిలీజ్ చేయడం అంటే తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఇంకొక పెద్ద ఎత్తులో ఉంది. అటువంటి టైంలో మనకు హెల్ప్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవాళ గెలబోయేవాళ్ళు. సో వాళ్ళు మంచి వ్యక్తులు రావాలని కోరుకుంటున్నాను. నేను వీళ్ళు స్పెసిఫిక్ వాళ్ళ గురించి నేను చెప్పను. ఎవరైనా మంచి వాళ్ళే రావాలి. ఉన్నవాళ్ళంతా మన ఆత్మీయ స్నేహితులు. ఇదంతా ఒక కుటుంబం లాంటిది. పర్టికులర్లీ సినిమా ఇండస్ట్రీలో మేము ఉన్నాం. మేమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఒకళ్ళకొళ్ళు పర్సనల్గా అందరం తెలుసుకున్న వాళ్ళం. సో అటువంటప్పుడు మంచి వ్యక్తుల చేతిలోకి ఇది వెళ్ళి వాళ్ళు దీన్ని కాపాడాలి. ఒక నిర్మాత, కష్టంలో ఉన్న నిర్మాతకో ఒక సహాయం అవసరమైన నిర్మాతకో హెల్ప్ జరగాలని కోరుకుంటున్నాను. మనకి ఇవాళ సాయంత్రం కల్లా రిజల్ట్ బై 5:36 కల్లా తెలిసిపోద్ది. ఇది కాకుండా పోలింగ్ పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇప్పటిదాకా 45-50% అయినట్టు తెలిసింది. ఇప్పుడు అడిగితే కనీసం ఒక 70% అయితే బాగుంటుంది. చాలామంది ఊళ్ళో లేరు, కొందరు అబ్రాడ్ ఉన్నారు, కొందరు బయట ఉన్నారు. నేను కూడా ఎక్కడ అబ్రాడ్ డైరెక్ట్ ఫ్లైట్ దిగిటే వస్తున్నా. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉండి సపోర్ట్ చేయడం, మనకు కావాల్సిన వాళ్ళని గెలిపించుకోవడం ఇది అవసరం. అందుకనే పోలింగ్ శాతం కనుక పెరిగితే కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. మీడియా సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంది, అన్ని రకాలుగా ఉంది. మా ఇష్యూస్ని కామన్ మ్యాన్ దాకా తీసుకెళ్లాల్సి వచ్చినా మీరే ఉన్నారు మాకు. సో సాయంత్రంకి వేచి చూద్దాం రిజల్ట్స్ కోసం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సంవత్సరాల మళ్ళీ చరిత్ర 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఫస్ట్ టైం రికార్డెడ్ పోలింగ్ అయింది. డిస్ట్రిబ్యూటర్ది 350 అయ్యింది, ఇప్పుడు ఇంకా 400 దాకా వస్తుంది. అలాగే ప్రొడ్యూసర్స్ది 700 అయింది. ఇంకా అంచనా వేస్తున్నాం 850 దాకా వస్తుందని. కనుక ప్రతి ఓటరు ఓటేసి ఎవరిని గెలిపించుకోవాలి అనేది వాళ్ళ ఆలోచనతోనే వచ్చారు, ముందే వచ్చారు. ఏ ప్యాన్లో గెలుస్తుంది, ఏ ప్యాన్లో గెలదు అనేది గెలిచిన వాళ్ళు గెలని వాళ్ళు అనేది ఏముండదు. ఇక్కడ గెలిస్తే లోన కూర్చుంటాం, గెలకపోతే బయట ఉండి వర్క్ చేయించుకుంటారు. కనుక ఇక్కడ అందరూ ఒకటే. ఇది ప్యానల్ ఎలక్షన్ దాకానే అందరం ఒకటే. ఆర్గనైజేషన్ కోసమే కష్టపడతాం. ఆర్గనైజేషన్ బాగుండాలి, పెద్దలు పెట్టిన ఆర్గనైజేషన్ నిలబడాలి. ఎవరైనా వెల్ఫేర్ కానీ ఇక్కడ ఉన్న మన ఫిల్మ్ ఛాంబర్కి ఏదైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ కానీ ఆర్గనైజేషన్ బాగుండాలనే, అది దిల్రాజు గారి ప్యానల్ అవ్వచ్చు, ఇటు కళ్యాణ్ గారి ప్యానల్ అవ్వచ్చు, ఎవరైనా సరే గెలుపు వాటి మేము ఈజీగానే తీసుకుంటాం. ఇక్కడ పాజిటివ్గా తీసుకుంటే తప్ప ఇక్కడ ఏ గొడవలు ఏమీ లేకుండా పక్కాగా బాగా జరుగుతుంది ఎలక్షన్స్. చాలా 3:30కి అంటే మార్నింగ్ కొంచెం లేట్ అయింది కాబట్టి 3:30 క్లోజ్ అవుతుంది ఎలక్షన్స్. 4:30 స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. 6:30 కల్లా 48 మంది ఈసీలు అంటే చైర్మన్తో సైతం ఈసీలు అన్నీ ఎన్నుకుంటారు. ఆ 48 మంది ప్రెసిడెంట్ని, సెక్రటరీని, వైస్ ప్రెసిడెంట్ని, జాయింట్ సెక్రటరీని అందరినీ ఎన్నుకుంటారు. కనుక అన్నీ కలిపి 7 గంటల కల్లా మీకు ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పైకి ఛాన్స్ ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ది 60% అయింది. ఇంకొక 5% ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఎక్కువ పోలింగ్ అవుతుంది. ఇది ఇంతకుముందు మామూలుగా 30, 32, 35 అయ్యేది. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద పోలింగ్ అవుతుంది. కాబట్టి అంతే అందరూ 2 ప్యానెల్లో కూడా యాక్టివ్గా రావడం, ప్రతి ఒక్కరు ఓటు వేయడం. ఆ ఓట్ అనేది చాలా వాల్యుబుల్. ఇది ఎందుకంటే ఇది సుప్రీం బాడీ ఇన్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. మనం ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా మన హక్కుని కావాలంటే ఛాంబర్లో ఉండాలి. ఛాంబర్లో నుంచే మనం ఏమైనా పని చేసుకోవాలి. ఇది తెలంగాణ రాష్ట్రం అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవ్వచ్చు. ఎగ్జిబ్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, స్టూడియో సెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఇక్కడ ఉండాలి. ఆ ఓటు చాలా విలువైనది. కనుక చాలా ఎక్కువ ఓటింగ్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఈసారి ఫస్ట్ టైం. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి 2 నెలలకోసారి జరిగే ఈ ఎన్నికల్లో 2003-2020 సంవత్సరానికి కానీ నూతన కార్యవర్గానికి సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అధ్యక్ష బరిలో శ్రీ కళ్యాణ్, దిల్రాజు గారు బరిలో ఉన్నారు. ప్రొద్దున్నే ఉదయం 10 గంటలకు కొంచెం ఈవీఎంలు కొంచెం సతాయించినాయి. తర్వాత మరికొద్ది క్షణాల్లోనే ఈవీఎంలు
పనిచేయడం జరిగింది. ఇప్పటి వరకు మధ్యాహ్నము 1 గంట వస్తుంది 710 ఓట్ల దాకా నమోదైనది. మొత్తం పేజీలు 1800 దాకా ఉన్నాయి. స్టూడియో ఓనర్స్, ఎగ్జిబిటర్సు, ప్రొడ్యూసర్సు, వీటికి సంబంధించి చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి సి కళ్యాణ్కి ఈ చిన్న నిర్మాతలు ఓట్లు వేయడం జరుగుతుంది. అగ్ర నిర్మాతలకు సంబంధించినటువంటి దిల్ రాజుకు ఓట్లు బాగానే పడుతున్నాయి. యుద్ధ ప్రతిపాదకన అయితే ఇక్కడ కనబడుతున్నది. మొత్తం మీద ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఈవినింగ్ మనకు 6 గంటల వరకు ఎవరు ఎన్నికల్లో గెలుస్తారనేది మనకు తాజా సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి వీడియో జర్నలిస్ట్ కుశాల్తో రిపోర్టర్ శ్రీధర్.